హలో వ్యూవర్స్, రామగిరి కిల్లకు బయలుదేరాం. సీను నా ఫ్రెండ్, వీడు ఖతార్లో ఉంటాడు. ఇంటికి వచ్చాడు, బైక్లో బయలుదేరాం. రామగిరి కిల్లా అంటే ఓదెల నుండి పెద్దపల్లి కాళేశ్వరంపూర్ నుండి మేము ఇటు నుంచి ముత్తారం నుంచి వెళ్ళాం. పెద్దపల్లి నుండి కాకుండా కార్తీక్ గాడు, నేను, సతీష్, సీనిగాడు ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు. బైక్లో వెళ్తున్నాం. అక్కడ వీరస్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి బైక్లు అక్కడ పెట్టి అక్కడ నుండి బేగంపేట వెళ్ళి బేగంపేట నుండి రామగిరి కిల్లా ఎక్కాలి. అదంతా మీకు ముందు చెప్తాను. కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ప్రస్తుతం ఓదెల నుంచే మేము 5 బయలుదేరాలి. సతీష్ వీడు కొమురలో ఉంటాడు. సీను, కార్తీక్, నేను ఓదెల నుంచి బయలుదేరాం. ఇంకా మన సంతగాడు ఆర్ఎంపీ డాక్టర్ గాడు మడిపల్లిలో ఉంటాడు. మాకు మధ్యలో పేడపల్లిలో జాయిన్ అవుతాడు. వాడు జాయిన్ అయ్యాడు. వెనుక తమ్మునేలు చూపిస్తున్నాడు, వాడే సంతోష్. మేము 5 బయలుదేరాం. సీనియర్ బైక్ మీద ఉన్నా, కార్తీక్ సింగిల్ ఉన్నాడు, సతీష్ సంతగాడు ఒక బైక్లో ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ దారి మధ్యలో ముత్తారం దగ్గర ధర్మాబాద్ అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ దేవుడు లేని గుడి, 16వ శతాబ్దం నాటి గుడి. ఇది 16వ శతాబ్దం నాటి గుడి అంట. అండాలమ్మ గుడి అంటారు. సో దారి మధ్యలో మాకు ఈ గుడి ఉంటే గుడికి వెళ్ళి విజిట్ చేశాను. కొంచెం మీకు చూపించడానికి, గుడి విశిష్టత చూపించడానికని లోపలికి వెళ్ళాను. చూడండి, చాలా పాత పడిపోయింది గుడి. ధర్మాబాద్లో ఉంది, ముత్తారం దగ్గర. మేము షార్ట్ కట్లో ఇటు రత్నాపూర్ వెళ్ళడానికి మంతని రూట్ షార్ట్ కట్లో వెళ్ళేటప్పుడు ఈ గుడి ముత్తారం దగ్గర ఉంటుంది, ధర్మాబాద్ అనే ఊర్లో. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ టెంపుల్. నేను లోపల ఉన్న దేవుణ్ణి కూడా తీశాను, చాలా బాగున్నాడు. అసలు రంగనాథ స్వామి ఇలా అనిపించారు నాకైతే. చూడండి, అండాలమ్మ గుడి అంటారంట. అక్కడ నేను ఊళ్ళో వాళ్ళని అడిగాను. అక్కడ ధ్వజస్తంభానికి కూడా రెడీ చేశారు, నేను చూపిస్తాను మీకు. ధ్వజస్తంభం నిలబెట్టడానికి కూడా రెడీ చేశారు. మరి ఎందుకో ఈ టెంపుల్ని డెవలప్ చేయలేదు. తెలంగాణ టూరిజం పర్యాటక శాఖ, ఈ టెంపుల్ దేవాదాయ శాఖ వీళ్ళందరూ పట్టించుకుంటే ఈ పాతబడిన గుడులు వీటి మీద దృష్టి పెడితే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడినట్లు ఉంటుందని నా ఉద్దేశం. చూడండి, ఇది ధ్వజస్తంభానికి ఏర్పాటు చేసింది, అది అలాగే పడిపోయింది. ఇంకెవరు పట్టించుకోవట్లేదు. గుడి మొత్తం చెట్లు మొక్కలు పెరిగి ఇలా తయారైపోయింది. ఎవరో మొత్తానికి ఊళ్ళో వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి బయట దీపం పెట్టి వెళ్తున్నారు. వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి ఆ దేవుని దర్శనం చేసుకొని బయలుదేరాం. మొత్తానికి వీరస్వామి వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. వీరస్వామి వాళ్ళ ఇంటి దగ్గర వంటల వీరస్వామి మధ్యాహ్నం కొండపైన మేము రామగిరి కిల్ల పైన తినడానికి భోజనం ఏర్పాటు చేసి రత్నాపూర్ నుంచి బేగంపేటకి వాళ్ళ అల్లుడి వెహికల్లో వెళ్తున్నాం. ఇది బేగంపేట ఎక్స్ రోడ్ అని కూడా అంటారు. బేగంపేట నుంచి మేము ఎక్కాలి రామగిరి కిల్లా. బేగంపేట నుంచి ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు దాదాపు నడవడి ఉంటుందేమో. 10 కిలోమీటర్లు అయితే వీరస్వామి చెప్పాడు. బైక్ల మీద కూడా వెళ్ళేది అక్కడే. వీరస్వామి వాళ్ళ అల్లుడి వెహికల్ ఇది, మమ్మల్ని దింపడానికి వచ్చాడు. వీరస్వామి ఉండేది రత్నాపూర్లో దగ్గరే. మేము బేగంపేట నుంచి ఎక్కితే మళ్ళీ రత్నాపూర్లో దిగాలి రాముని దర్శనం తర్వాత. ఇక్కడ బేగంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్, ఇక్కడ వరకే వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడ దిగి మేము ఇక్కడ నుంచి ఇంకా నడవడం స్టార్ట్ చేయాలి. ఇది ఒకటి కంప్లీట్గా నాకైతే అడ్వెంచర్ లాగా అనిపించింది. నాకు చెప్తాను ముందు. ఇక్కడ మేము దిగాం, అక్కడ నుండి నడుచుకుంటే వెళ్ళాలి రామగిరి కిల్లా. ఫ్రెండ్స్ అందరం దిగాం. మా ఫుడ్, బ్యాగులు
ఇక్కడ వీరస్వామి కొడుకు, వీరస్వామి వాళ్ళ తమ్ముని కొడుకు వీళ్ళు కూడా మాతో పాటు ఇక్కడ వచ్చారు. మమ్మల్ని దింపడానికి వచ్చారు. వాళ్ళు రిటర్న్ వెళ్తారు. నేను ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్ కూడా అందరి స్టార్టింగ్ లో ఇచ్చాను. ఇక మీది నుండి ఫ్రెండ్స్ డైరెక్ట్ వాయిస్ ఓవర్, డైరెక్టే మైక్ పెట్టుకొని మాట్లాడాను. ఫ్రెండ్స్ ఇది ఒక 40 నిమిషాల వరకు ఉంది, 38 నిమిషాల వరకు ఉంది. పార్ట్ 2గా కూడా చేశాను. ఇది పార్ట్ 1గా రిలీజ్ చేస్తున్నా సీన్ గాడు. ఫ్రెండ్స్ రామగిరి కిల్లా విజిటింగ్కి వెళ్తున్నాం. సేమ్ బ్యాచ్, గోవా బ్యాచ్ మాది. గోవాకి వెళ్ళింది పవన్. ఒక్కడు ఈ సీన్ ఎటు తిరుగురా సీనాడు ఏం చెప్తారు నువ్వు చెప్పు. నేను ఖత్తర్లో సేఫ్టీ ఆఫీసర్ చేస్తా, ఫైర్ డిపార్ట్మెంట్ సేఫ్టీ ఆఫీసర్. నేను ఇంతకుముందు వీళ్ళు గోవా బ్యాచ్ వెళ్ళినప్పుడు నేను మిస్ అయిపోయాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళ దాంట్లో ఇప్పుడే జాయిన్ అయిపోయాను. మా బెస్ట్ ఫ్రెండ్స్ ఈ టీం అంతా మేము 6 members. ఇప్పుడు రామకిల గుట్టకు వెళ్తున్నాము. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించేదే రామగిరి కిల్లా. ఇప్పుడు మేము స్టార్ట్ అయింది బేగంపేటలో, మంతుని దగ్గర బేగంపేట, పెద్దపల్లి దగ్గరలో. చిన్నప్పటి ఫ్రెండ్స్ వీళ్ళంతా మనోళ్ళు. ఒక్కొక్కరిని ఇంట్రడక్షన్ చేస్తా. ఇది కనిపించేది రామగిరి కిల్లా. ఈ రామగిరి కిల్లాకి పేరు ఎలా వచ్చిందంటే, రాముడు వనవాసం సమయంలో ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడితో సహా ఇక్కడ వనవాసం సమయంలో సేద తీరినట్లుగా పురాణాలు చెప్తాయి. ఈ పైన కిలా కూడా ఉంది. కిలా అంటే తెలంగాణలో నవాబులు, 20 నవాబులు పాలించారు కాబట్టి కిలా అని వచ్చింది ఇక్కడ పేర్లు. వరంగల్ కిల్లా, రామగిరి కిల్లా కొంచెం ఉర్దూ, హిందీ సంబంధిత భాషల్లో ఉంటుంది. ముందుగా అయితే బింబిసారుడు, అశోకుడు, తర్వాత చాళుక్యులు, ఇదివరకు శాతవాహనులు, ప్రతాపరుద్రుడు పాలించిన తర్వాత మొఘలాయుల తర్వాత హైదరాబాదీ నవాబులు వీళ్ళందరూ పాలించారు. సో ఇక్కడ నుండి బేగంపేట నుంచి రత్నాపూర్లో రాముని దర్శనం తర్వాత రత్నాపూర్లో దిగేంత వరకు ఫ్రెండ్స్ ఇది మీకు చూపించబోతున్నా. ఫ్రెండ్స్ సతీష్ నా పేరు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. చిన్నప్పటి ఫ్రెండ్స్ మేమంతా స్కూల్ ఫ్రెండ్స్. వీడు కార్తీక్, పోలీస్ డిపార్ట్మెంట్. నీ ప్రొఫెషన్ చెప్పరా. పోలీస్ ఎక్కడ చేస్తావు. పెద్దపల్లి మా డిస్టిక్ ఇప్పుడు పెద్దపల్లి. ప్రజెంట్ కమిషనరేట్ లో పోలీస్ గా చేస్తాడు. వీడు సంతోష్, డాక్టర్. వీడు కొంచెం హైట్ తక్కువ. చెప్పరా నీ ఇంట్రడక్షన్. హలో సార్ అద్దాలు లేకుండా ఉండదు అన్నమాట. చెప్పండి సార్ ఇంట్రడక్షన్. ఇవి రాండి. ఏం చెప్తావు నువ్వు. పిఎంపి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. ఓదలకి దగ్గర మడిపల్లి అనే గ్రామంలో పిఎంపిగా చేస్తాడు మనోడు డాక్టర్. ఇంకా ఫ్రెండ్ వీరస్వామి, పవన్. నీ ఇంట్రడక్షన్ ఏం చెప్తావు, ఎక్కడ ఉంటావు. మాది విలేజ్ రత్నాపూర్. మాది రామగిరికిల గుట్ట దగ్గర రత్నాపూర్. వీళ్ళ ఊరికి వచ్చిన, వీళ్ళ ఇంటికి వచ్చిన. చిన్నప్పటి నుంచి ఇది వరకు ఒక 20 years బ్యాక్ చిన్నప్పుడు కూడా వచ్చినాం. సేమ్ ఇదే రామగిరి కిల్లాకి వచ్చి ఈ దారి నుండే వెళ్ళా. వీరస్వామి నువ్వు చేసేది పిఎంపి? ప్రైవేట్ ప్రాక్టీషనర్ చేస్తాను నేను. పిఎంపి మా ఊరి దగ్గరే చేస్తాను. ఊరి దగ్గరే పిఎంపిగా డాక్టర్ గా చేస్తాడు. ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ కూడా చేశాడు. బిఎస్ఎంఎట్ కంప్లీట్. ఇంకా మన గురించి తెలుసు కదా, అంబుజా సిమెంట్ లో జాబ్, యాక్టింగ్ అలా సాగిపోయేది. కెమెరా మాక్సిమం 10 kilometers నడవాలి. ఇంకా రామగిరి కిల్లా దగ్గరికి వెళ్ళలేదు. స్టిల్ వాకింగ్ అక్కడికి. ఇక్కడ వరకు వెహికల్ రాదు. ఇందాక వెహికల్ వచ్చాము, అదంతా మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. ఈ రామగిరి కిల్లా చుట్టుపక్కల ఒక 20 గ్రామాలకు పైనే ఉంటాయి. వెన్నంపల్లి, జాఫర్ ఖాన్ పేట్, ఆ సైడ్ నుంచి వెన్నపల్లి సైడ్ నుంచి కూడా వస్తారు కదా జాఫర్ ఖాన్ పేట్. వాళ్ళందరూ ఇటు నుంచే రావాలి. ఒక మనకే రత్నపూర్ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు రాముని దగ్గరికి వెళ్ళాలంటే. చిన్నప్పుడు వీరస్వామి ఇక్కడికి ఓదలకి చదువుకోవడానికి వచ్చినప్పుడు చెప్పేది,
ఇక్కడ ఏమేం జరిగేదని. ఈ రాజులు పాలించినప్పుడు ఇక్కడ రామగిరి కిల్లాకి సంబంధించిన స్టోరీలు చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గోల్డ్ దొరికేది, కింద గోల్డ్ దొరికేది అంతకు ముందు. ఇక్కడ గోల్డ్ కాయిన్స్, గోల్డ్ నగలు, ఈ తవ్వకాలు కూడా జరిగేది కదా. గుప్త నిధుల తవ్వకాలు, ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం, నరబలు ఇవ్వడం, ఇలాంటి చాలా రకరకాల కథలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పురాతన కాలం అప్పుడు దొంగలు బింబిసారుడు, అశోకుడు ఆ టైం నుంచి, శాతవాహనుల టైం నుంచి ఇక్కడ ఈ కొండపైన రాజ్యం ఉండేది. దీన్ని రామగిరి రాజ్యం అనేది. చుట్టుపక్కల కింద రాముడు నిలయాడినేడా, రాముడు ఇక్కడ స్టే చేసిండట వనవాసం టైంలో. ఇక్కడ నుండి మళ్ళా మన వదలగుట్లో కూడా ఒక పాదం ఉంటది కదా. పందిపోటు దొంగలు కూడా ఇక్కడ దాసేదా? ఇక్కడ దాసేదా పొలాలు చేసినప్పుడు వర్షం కొడితే అవన్నీ ఇక్కడ పూతపై అయితే 2 గరికి కానీ ఏమన్నా మళ్ళీ అన్నట్టు అప్పటి మంది చుట్టుపక్కల పొలాల మధ్యలో ఈ దారి. దున్నుతే ఒక దాకా పెట్టాం పైకి వచ్చేది. పచ్చని పొలాలు. అరే నువ్వు కొలెస్ట్రాల్ పోగొట్టిన తర్వాత దిగిన తర్వాత మళ్ళీ నింపుతావు కాదురా. ఇక్కడ నుండి చూస్తే ఫ్రెండ్స్, ఈ పొలాల దగ్గర నుంచి ఇక్కడ ఆ కోట చూడండి. రాజుల కోటలు ఇంకా శిథిలమైనా కూడా కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. మనోళ్ళు చూడండి పొలాల మధ్యలో నుంచి ఎలా వెళ్తున్నారు. తెలంగాణ పర్యాటక కేంద్రంగా చేయాలని రామగిరి కిల్లాని చాలా మంది కృషి చేస్తున్నారు. ప్రభుత్వాలకు కూడా విన్నపాలు వెళ్తున్నాయి. చేస్తే ఇక్కడి వరకు వచ్చి పర్యాటక కేంద్రంగా మారితే ఇంకా మంచిది. శ్రావణ మాసంలో, ఎక్స్పెషల్లీ శ్రావణ మాసంలో రాముని దర్శనానికి వస్తారు. ఈ రామగిరి కిల్లా స్పెషల్ ఏంటంటే ఇక్కడ దొరకని వనమూలికలు అంటూ ఉన్నాయంట. ప్రతి రకమైన వనమూలిక, కానీ అది తెలియాలి ఏ మూలిక దేనికి పనిచేస్తుంది. సర్వరోగ నివారణి ప్రతి ఒక్క వనమూలిక ఇవన్నీ దొరుకుతాయంట. ఇక్కడ ఒకటి ఇసురు అవుతుంది. ఏముందిరా, ఇక్కడ చుట్టుపక్కల ఊర్లు ఉంటాయి. రామగిరి అనే పట్టణం ఇది. పురాతన కాలం అప్పటిది. ఏంటి ఇది సంథింగ్ పద. ఇదే కిల్లా. ఆ పైన రాజులు అలా కోటలు నిర్మించుకొని బింబిసారుడు అంతకంటే ముందు శాతవాహనులప్పటి నుండి రామగిరి అనే పట్టణంగా, రాజ్యంగా, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళోని వాడలుగా పిలిచేదంట. టెన్ కిలోమీటర్స్ నడవాలి. ఇప్పుడే స్టార్ట్ చేసాం. అసలు వెదర్ చాలా దారుణంగా ఉంది. ఒకసారి చూడండి, చెమటలు కారిపోతున్నాయి. విపరీతమైన హ్యూమిడిటీ ఉంది. పొలాల మధ్యలో కదా, పొలాలకి వాటర్ పెట్టడం, అందులోంచి వేగొస్తుంది. స్టార్ట్ అయ్యి కిలోమీటర్ కూడా నడవలేదు, మొత్తం తడిసిపోయాం.
ఒకసారి చెమటలు చూడండి. గోవాకి వెళ్ళిన బ్యాచ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో గోవాకి వెళ్ళాం కదా, ఆ బ్యాచ్తోనే అదే మా క్లోజ్ ఫ్రెండ్స్ బ్యాచ్, చెడ్డీ బ్యాచ్, చెడ్డీ దోస్తులు అందరం. ఈ బాండింగ్ ఇన్ని సంవత్సరాలుగా ఉందంటే గ్రేట్. మేము అలాగే మెయింటైన్ చేసుకుంటా, ఇంకా మీకు రకరకాల బూతులతో కామెడీ చేసుకుంటూ మా ఫ్రెండ్స్ ఉన్నారు సతీష్ గారు వీళ్ళంతా, అవన్నీ కొంచెం తగ్గించుకుంటూ కట్ చేసుకుంటూ పెడతా. ఫస్ట్ టైం డైరెక్ట్ వాయిస్ ఇచ్చుకుంటూ నేను వీడియో చేస్తున్నా. ఇది నాకు తెలిసి ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చాం, రామగిరి కిల్లా కొండ దగ్గరికి వచ్చాం. ఏమంటాడు రైతు పొలంలో మందు ఎత్తండేది మొక్కలకి. హాయ్ చెప్తున్నాడు. గుట్ట కింద ఇదంతా రైతు ఎద్దులను తీసుకొని వస్తున్నా. మా బ్యాచ్ కొంచెం జాగ్రత్తగా నడవాలి. నేను వీడియో తీసుకుంటూ జాగ్రత్త ఊరుకోకపోతే కింద పడిపోతాను. చూడండి ఎంత ఉందో. దగ్గరికి వచ్చాం ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా ఆ పైన కోటలు కనిపిస్తాయి. ఫిరంగులు పెట్టేదంట ఆ ద్వారాలకు. అక్కడ వాడి దగ్గర ఉంది ఆ బ్యాగ్లో ఫుడ్, వాటర్. ఇక్కడ అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ లాంటి రోడ్లే. ఏమున్నది చేపలు నేర సత్య కడిగేస్తారా. ఇక్కడ నుండి మా సీనియాడికి స్టార్ట్ అయింది ఇక్కడనే. లొకేషన్ బాగుంది. ఇటు తిరుగురా. చూడు ఎంత బాగుంది. స్టార్టింగే మామూలు లేదు. వెళ్ళి దారి చూడండి. ముందు వెళ్ళిన వాళ్ళు కేకలతో వెనక వెళ్ళి వచ్చేవరకు దారి చెప్తున్నారు.
ఇక్కడ స్టార్టింగ్ మొక్కేసి వెళ్తున్నా. చూడండి ఇక్కడ ఎవ్వర్రా నేను చెప్పిన అని చెప్తాను. చెప్పిట నీ ఫీలింగ్ ఏంది? మా పోలీసు వాడు అలసిపోలేదు. మా ఫుడ్ అంతా వాడే మోసుకుంటూ వెళ్తాడు. వీడు డాక్టర్ గారు కలిసిపోయాడు. సీనియర్ కూడా కొంచెం ఫిట్ గానే ఉన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏందో చూడాలనుకుంటారు కదా, ఇది నా పరిస్థితి. ఎండకి వెళ్ళక ఎండకి రాక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇది పరిస్థితి. కేవీబీ క్రియేషన్స్, కేవీబీ క్రియేషన్స్. ఇక్కడ చూస్తే ఇక్కడ మార్కులు వేసారు కదా, ఇది వెళ్ళే దారి కోసం మార్కులు. ఇవి వైట్ లో మార్కులు. ఇక్కడ కూడా ఈ మార్క్ వైట్ది వెళ్ళడానికి. సో నేను కెమెరా బ్యాక్ చేసి మీకు ఆ వైట్ మార్కులు అని చూపిస్తాను. ఇది మార్కులు 20 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఇలా లేకుండా ఇప్పుడు అంత చేంజ్ అయిపోయింది. వెళ్ళే దారి మార్కులు ఇవి, రెడ్ వైట్వి. కొండలు ఇలా ఎక్కుతూ వెళ్ళాలి. మా పొజిషన్ మీకు అర్థమవుతుంది, నాకు తెలుసు. డైరెక్ట్ వాయిస్ చేయడం. ఈ మార్క్స్ వర్షం పడితే ఇదంతా జలపాతంలో వాటర్ వచ్చేది, అదే వర్షం దారి. ఒక 2 kilometers పైన వచ్చాం. స్టార్టింగ్ ఇంకా కొండపైన. ఇది పరిస్థితి. చూడు మొత్తం జామ్, గులాబ్ జాములు అయితేనే పేరు మా కర్రాడు ఎన్నడు. వెరీ గుడ్ అడ్వెంచర్. కట్టలు అటు కాదు, ఇటమ్మా. అరే లడ్డు, నువ్వు వస్తావారా? మధ్యలో ఆగుతావా? ట్రై చేస్తాడు, ట్రై చేస్తాడు మనోడు బాగా. తమ్ముడు ఇంకో బ్యాచ్. కూర్చోబే. చెప్పరా 3000 ఎందుకు? ఏ బండి కాడ పైకి రాదంట. ఈ పరిస్థితి చూడండి ఒకసారి. ఇది మామూలు లేదు, మొత్తం చూడండి తడిసి అతుక్కుపోతున్నాయి. పాయింట్ పరిస్థితి ఎక్కువ ఉంది. వర్షం పడినా బాగుండే అనిపించింది, అంత దారుణంగా. వాళ్ళు ఇప్పటి నుంచే బాడీ గార్డ్లు అయిపోయారు. బండిని తీసేసారు, షర్ట్లు తీసేసి బండిని వచ్చారు. మా సత్యానికి ఫోన్ వస్తే మాట్లాడే ఓకేలే. సతీష్ గారికి ఫోన్ వస్తే మాట్లాడే ఓకేలే అని ఫోన్ కట్ చేస్తాను. హలో, సీనియర్ చేయి చెప్తాడు కానీ కెమెరా ఇటు ఉన్నది. పాపం అని తెలియదు. ఫోటో దాటిన తర్వాత అటు పెడదాం. సీనియర్ కూడా ఇప్పేసిండు. ఒక్కొక్కరిని తడిసి మోపడి అవుతుంది. ఇది లోయ చూడండి.
అది లోయ చెట్లు చూడండి. ఇప్పుడు మనం అక్కడ నుండి వచ్చాం. అమ్మ ఇంత మస్తు. మా సీనియర్ కేకలేదు నంబర్ 1. అది వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఎట్లా నడిచా ఇప్పుడు ఎలా నడుస్తున్నా తెలుస్తుంది. అమ్మ కాళ్ళు లాగుతున్నాయి. పైన పొలాలు కొంచెం కూడా ఎక్కలేదు. ఇక్కడ ధూళి తీరిపోతాను. ఇక్కడ నుంచి కింది జారింది. మన దగ్గర నీళ్ళు లేవు కదా, అడ్డమైన తర్వాత మసొస్తాను. అంతేనా? గుర్తులే. ఏమైతుందా? ఒక తాడు ఈ కాలు నుంచి వెళ్ళి మెడలోకి వెళ్ళి ఆ కాలు కట్టుకోరు. తాడు కట్టుకొని ఏది ఏంటి ఇప్పుడు నీకు మంచిగా లేదు. రామగిరి కిల్ల గుట్టల మధ్యలోనే ఇరుకపోయినా నన్ను కాపాడమని మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెడతా. సిగ్గుపోతుంది పోరా లే. ఇక్కడ నీళ్ళు దొరకాయి. పైకి ఎక్కుతా. ఓకే హలో సాగర్, అయితే మీ అమ్మాయి రిపోర్ట్ వచ్చింది. నేను అది ఫోన్ చేస్తాను. మా డాక్టర్ ఇక్కడికి వచ్చిన ఫోన్లో వదిలిపెడతలేడు. ఏంది అర్ధనగ్న ప్రదర్శన అనుకోకూరి. సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. నేను తప్పు చేశా. వర్షం పడుతుంది, చల్లగా వెదర్ ఉంటుంది అనుకున్నా. బ్లాక్ షర్ట్ వేసా. ఆ బ్లాక్ షర్ట్ కాస్త ఇంకా ఎండని ఇంకా ఎక్కువ ఆకర్షించి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయేలా ఉంది. అందుకే కొంచెం షర్ట్ తీసేసి నడుస్తున్నా. చాలాసేపు ఒక 10 నిమిషాలు కూర్చున్నా. ఆ ఇబ్బంది ఉంది. పైన వైట్ పెట్టా. అటు కాదు, రిలాక్స్ అవ్వండి. రే ఎక్కడున్నావురా? ఫోన్ చేస్తాను. కార్తీక్ లేడు, సీనియర్ సంతోష్ గాడే ఉన్నా అక్కడ. తింటే లేదు, ఏదో టైం పాస్ అంతే. వాని చెవులు ఎవరు కోసింది? చెవులు కోసినట్టు మొత్తుకుంటాడు.
అరే కార్తీక్ వెళ్ళిపోయింది కదా, మీరు మెల్లవాడు సత్యగానికి ఇబ్బంది అవుతుంది పాపం. ఇది ఎన్నో తర్వాత వీరసా కార్తీక్ గారు చెప్పింది గీనేనా మా కర్రీడు కనబడుతున్నా అందులో కనబడు. నేను స్టోరీ చెప్తా ఒకటి. చిన్నప్పుడు 10th క్లాస్ అప్పుడు హోలీ ఆడేటప్పుడు వీడిని నన్ను బాగా ఇబ్బంది పెట్టి చిన్నప్పటి నుంచి కర్రీడ అని నన్ను కర్రీడ అంటే కానీ ట్రాక్టర్ ఆయిల్ మొత్తం నా మొహాన్ని కూర్చొని బతిలాడిన తిట్టిన అయినా వదిలిపెట్టలేదు. ఈడే కర్రీ మా సీన్ గారు. ఇది 3వ దర్వాజా అంట. వీరసం దీన్ని విశిష్టత చెప్పు. ఇక్కడ ఫోటో తీసుకోరా ఇక్కడ రాగి ఇదంతా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసినవి. చూడండి పైన మామూలు పరిస్థితి ఫీలింగ్ ఏంటి చెప్పు చెప్పు కదా అలాంటి ఫీలింగ్ ఏంటి? మొత్తం కిందికి కారిపోతున్నాయి. నీళ్ళందరూ బాగా ఆగురా అంటే నీళ్ళు తాగి క్లోజప్ రా. ఎవరికి దొరుకుతారు ఇంత అదృష్టం? క్లోజప్ అటువంటి తీరా ఏంటి ఏమాగినారు అమ్మా మామూలు దీనికి తొక్క తీసి పెట్టు అంటే దీనికి తొక్క తీసి పెడుతున్నా. వీడు తినడానికి ఓపిక కూడా లేదు. అయితే నేను ఇప్పటికి సెంటర్కి వచ్చిన మా ఫ్రెండ్ స్టిక్ ఇచ్చిండు. మా ఫ్రెండ్ స్టిక్ లేకపోతే నేను కొన్ని టాబ్లెట్ రా సత్తే మెల్ల తినరా పిడా తినద్దురా కొద్ది కొద్ది ఏనుగుల ద్వారం అంటే పాపలు ఉంటాయి. ఇక్కడ ఏనుగుల సైన్యం ఉండదు. జిబ్బు పెట్టండి జిబ్బు పెట్టి నువ్వు మళ్ళీ జిబ్బు పెట్టిన అయిపోయినాయి. ఏ 2 ఉన్నాయి అయిపోతాయి. జిబ్బు పెట్టినా అక్కడ కనిపించే ఆ తవ్వకాలు అవన్నీ అవి తవ్విందంతా గుప్త నిధుల కోసం సెర్చింగ్ చేసిన వాళ్ళు తవ్విన తవ్వకాలు ఇవన్నీ. ఎంతైనా రా సంతగాడు. అరే సత్తి నువ్వు గిట్లా అంటే 10 కిలో 12 కిలోమీటర్ల పర్వాలేదు. ఏం వెళ్తాయిరా రాయిల్ నుంచా? అవునా ఒకసారి ఎక్కడన్నా వేద్దాం. అరే సీన్గా గాలి పెట్టదు కూడా ఇప్పుడు. అరే సీను ఒకటి పొడుగు కట్టిరిసి అని సతీష్ గానికి నడవడానికి అవుతుంది. అక్కడ సింబల్ అంటే జలపాతం ఉంటుంది. జలపాతం పోతున్నా నేను, మీకు తెలియదు. మాట్లాడి సరే ఇది చూడు ఏమనిపిస్తాను మొత్తం అనుకుంటాను. నీకెట్లున్నారు? మా వాళ్ళందరూ వీడు ఖతార్లో ఉంటాడు, దుబాయ్ లా. అక్కడ వేడికి ఇక్కడ వేడికి వానికి ఏం ఏర్పడతలేదు. అది చూడు ఎంత బాగున్నాడు. వానికి ఏం కాలేదు, మంచిగా గన్నున్నట్టున్నాడు. వాడు అలసిపోయిండు. వాడికి కొంచెం వాటర్ వేసాం. ఇక్కడ గాలి అనేది ఆడట్లేదు. వాటర్ అంటే ఈ గాలి ఆడడం వలన వీళ్ళందరికి కొంచెం ఓపిక అనేది నశించిపోయి కొంచెం గాలి లేదు, మెయిన్ గాలి లేదు, చెమటలు వచ్చి కొద్దిగా మా వాళ్ళంతా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అది కూడా స్టార్ట్ అవుతుంది. ఏం కాదు, గెట్ ఇన్ అయినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే లెట్స్ గో.
ఇదే సేమ్ మనం వచ్చింది ఎల్లమ్మ గుడి అంటే పిండి గట్టిగా మలేసుకురా. ఎందుకు వీరసం ఇందాక ఒక బ్రదర్ చెప్పాడు, ఒక పెద్ద చెట్టుని కౌగిలించుకొని రిలాక్స్గా హ్యాపీగా ఉంటే ఈ చెట్టు మనకి మంచి రిలాక్స్గా చెట్టుని కౌగిలించుకొని హార్ట్ తగిలించేలా ఉంటే బాగా రిలాక్స్ అవుతుందంట. నేను ఇప్పుడు అదే చేస్తున్నా. కట్ చేయరా, లాక్ చేయి ఛార్జింగ్. వీరసం వీరసం తీస్తానా, కట్ చేయలే. ఫోటో తింటాడు ఆగురా. లేదని గోపుతలేదు. అరే చెట్టు తిరుగుతావు 2 నిమిషాలు. అరే ఇక్కడ ఇరిగి పడితే ఆ లోయల నుంచి అక్కడ కిందికి వెళ్తాయి. సత్తిగా నిజంగా ఫ్రీగా పోతావురా నడవకుండా. మేము అన్న దగ్గరకు వచ్చినాం, నువ్వు ఎక్కడాకపోయినావు. వానికి ఎందుకు అవద్దని చెప్తారు. సత్తిగా ఏందిరా, చెట్టును కౌగిలించుకోరా మంచిది. నిజంగా ఈ సీన్ గాడు ఏమో చేస్తాడు చిన్నప్పటి నుంచి. అది నేను పసరబాయ్ దగ్గరకు వచ్చినట్టే దాటిపోతాను. నేను పసర్ పాలబాయ్ అంటే చూడాలి. పాలబాయ్